బానోతు రవీందర్ నాయక్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. ట్రంప్ చేస్తున్నట్టు మన తెలంగాణ నుండి ఆంధ్ర వాళ్ళను పంపిస్తే బాగుండు. పేరుకే మనకు సొంత రాష్ట్రంగా అని పెత్తనం ఆంధ్ర వాళ్ళది. ఇది హైదరాబాద్లో మరీ ఎక్కువ ఏ జాబ్లోనైనా. అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో దోసుకుంటున్నారంటే అక్కడున్న ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన ఆంధ్ర వాళ్ళు కాదు ఇక్కడ దోసుకునేది. మనం బాగా గమనించాలి. అక్కడ ఏదైతే ఆధిపత్య కులాలని చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇక్కడ ప్రభుత్వాలతోటి స్నేహం చేసి ఇక్కడ కంపెనీలు పెట్టి వాళ్ళ పెత్తనం కొనసాగిస్తాను తప్పించి ఇక్కడున్న ఎస్సీ బీసీలు ఎస్టీలు ఏ విధంగా అనగారిపోతున్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు కూడా అదే విధంగా అనగారిపోతున్నారు. మనకు వైరం సామాన్య ఆంధ్ర ప్రజలతోటి వైరం కాకూడదు. మనకు అక్కడున్న పొలిటికల్ ఎజెండా సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే తెలంగాణ భావన లేని తెలంగాణ లీడర్లు ఉన్నారో వాళ్ళు వీళ్ళు టైఅప్ అవుతున్నారు అన్నట్టు. వాళ్ళు వీళ్ళు టైఅప్ అయినప్పుడు మనం సామాన్య ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి విభేదాలు పెట్టుకోవద్దు. మనలాగా వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళను వంచిస్తున్నాయి, ఇక్కడ ఉన్న మన ప్రభుత్వాలు కూడా మనల్ని వంచిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో మనం ఏమన్నాం? నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళు అంటే తెలంగాణకు రావాల్సిన నీళ్ళ వాట తెలంగాణకు రావాలి. నిధులు అంటే తెలంగాణకు సంబంధించిన ఆదాయం ఏదైతున్నదో మనమే వాడుకోవాలి. అదేవిధంగా కేంద్రం నుండి రావాల్సిన వాటా కూడా మనకు రావాలి. ఇక నియామకాలంటే మన ప్రజలకు ముందు అది ప్రైవేట్ కంపెనీ కానీ ప్రభుత్వ రంగం కానీ బిజినెస్ రంగం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకా రియల్ ఎస్టేట్ రంగం కానీ ఏ రంగమైనా ఒక రాష్ట్రంలో ప్రైవేట్ రంగాలు ఎన్ని రకాల రంగాలు ఉంటాయో అన్ని రకాల రంగాల్లో అది మన నిధులు మన వాట మన నియామకాలు ఉండాలి. కానీ మన దొంగలు ఏం చేస్తాను? ఈ తెలంగాణ లీడర్షిప్లో ఉన్న దొంగలు ఏం చేస్తాను? ఈ దొంగలు నిధులు నీళ్లు నియామకాలు ఈ మూడిట్లో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ ఉన్నదంటే మనం సామాన్య ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ ఉన్నదని అనుకోకూడదు. ఒకటి రెండు వర్గాల పెత్తనమే ఇక్కడ ఉన్నది. మళ్ళా అదే ఒకటి రెండు వర్గాలు ఇక్కడ నుండి అక్కడ కూడా పెత్తనం కొనసాగిస్తాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. మనమేమో తెలంగాణ ఎమోషన్లో ఉంటాం, ఓ తెలంగాణ భావోద్వేగంలో మనం ఉంటాం తెలంగాణతో ముడిపడి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మన భావోద్వేగాన్ని వాడుకుంటూ మళ్ళా ఆంధ్రాకు సంబంధించిన ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్టర్లు ఇస్తారు, వాళ్ళ నియామకాలు తీసుకుంటారు, వాళ్ళకు బిజినెస్లు ఇస్తారు, వాళ్ళకు స్థలాలు ఇస్తారు, ఇన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు మనకు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మొత్తం రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగన్లు పెట్టి దున్నిస్తా అన్నారు. మరి ఏమైంది? ఇంతవరకు ఎందుకు దున్నియాలే? కాబట్టి ఆధిపత్య కులాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ వర్గ సంబంధాలు వాళ్ళ ఇచ్చిపుచ్చుకునే ధోరణి చాలా సవ్యంగా ఉంటుంది. మనం మాత్రం అవతలి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలతోటి శత్రుత్వం పెట్టుకుంటాం. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఆంధ్రాలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు ఒక్కటే, వాళ్ళ బాధ ఒక్కటే, వాళ్ళ సమస్య ఒక్కటే, వాళ్ళ పోరాటం ఒక్కటే. జీవనం కోసం పోరాటం, అధికారం కోసం పోరాటం, వ్యాపారాల్లో వాటా కోసం పోరాటం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం. వాళ్ళది మనది సమాన స్థాయిలో అసమానత ఉన్నది. కాబట్టి ఆంధ్ర వాళ్ళందరినీ ఒకటే ఘాటున కలిపి మనం చూడకూడదు.